తాతయ్య చెప్పిన కథ. దయ్యాలను పట్టిన మనుషులు. పిల్లలు దయ్యాలను గురించి చర్చించుకుంటున్నారు. ఈ కథ ఒట్టి అబద్ధం, అసలు దయ్యాలు లేవు అన్నాడొకడు. దిబ్బ మీద రామమ్మకు పట్టింది దయ్యం కాకపోతే ఏమిటని మరొకరు అడిగారు. దయ్యాలున్నాయో లేవో గాని అవంటే నాకు భయం అన్నది చిట్టి. దయ్యాలున్నాయి గాని అవంటే నాకు భయమే లేదు అన్నాడు బుల్లివాడు. వాళ్ళు మాట్లాడుకుంటుండగానే తాతయ్య వచ్చి వాళ్ల సంభాషణ విన్నాడు. నువ్వు చెప్పు తాత, దయ్యాలున్నాయా లేవా? వాటిని చూస్తే మనకు భయమా కాదా? నీకు దయ్యాలంటే భయమేనా అని పిల్లలు తాతయ్యను ప్రశ్నలలో ముంచేశారు. తాతయ్య కుర్చీలో కూర్చుంటూ, దయ్యాలుంటే వాటి మానాన వాటిని ఉండనివ్వండి, వాటి జోలి మనకొద్దు, మన జోలి వాటికొద్దు అన్నాడు. ఒకవేళ దయ్యాలు మనని పట్టేస్తే మనం వాటికి కనిపిస్తామాయే, మనకవి కనిపించవాయే అన్నాడు పెద్దబ్బాయి. ఎవర్రా చెప్పింది? మనం వాటిని చూడలేం, అవి మనని చూడలేవు. ఎప్పుడైనా దారి తప్పి అవి మనని పట్టినట్టే మనం కూడా వాటిని పట్టవచ్చు. అప్పుడు వాటికెంత చిక్కో చూడు అన్నాడు తాతయ్య. మనుషులు దయ్యాలను పట్టటమా అన్నది పెద్దమ్మాయి. అవి కూడా మనని చూసి భయపడతాయా తాతయ్య అన్నాడు బుల్లాడు. భయపడవు మరి, వెనకటికోసారి అంటూ తాతయ్య పొడుంకాయ పైకి తీశాడు. కథ కథ అంటూ పిల్లలు తాతయ్య చుట్టూ సర్దుకొని కూర్చున్నారు. తాతయ్య తాపీగా పొడుం పీల్చి కథ ఆరంభించాడు. 500-600 ఏళ్ల క్రితం రత్నశెట్టి అని ఓ గొప్ప వ్యాపారస్తుడు ఉండేవాడు. ఆయన ఓడ మీద సువర్ణ ద్వీపము, రత్నాల ద్వీపము, పగడాల ద్వీపము మొదలైన ద్వీపాలన్నీ తిరిగి లక్షలు కోట్లు గడించుకున్నాడు. ఆశకు అంతే ఉంది. ఆ రత్నశెట్టి 60వ ఏట షష్ఠి పూర్తి చేసుకొని ఇంకొకసారి సముద్ర వ్యాపారం చేసి వచ్చి ఆ తర్వాత ఇంటి దగ్గర కుదురుగా కూర్చుంటా అన్నాడు. ఓడ సిద్ధం చేశారు, సరుకెక్కించారు. పడవ ముత్యాల దీవికేసి బయలుదేరింది. 2 వారాలు ప్రయాణం చేసి ఓడ నడి సముద్రంలో ఉండగా సముద్రం మీద సుడిగాలి లేచింది. ఆకాశమంతా కారుమబ్బులు కమ్మాయి. పడవ బొంగరంలా తిరుగుతూ పోసాగింది. పడవలో ఉన్న వాళ్లకి తూర్పేదో పడమరేదో కూడా తెలిసింది కాదు. సుడిగాలి కాస్త హోరుగాలిగా మారింది. తుఫాను కింద దించింది. ఓడ ఎటో పడి కొట్టుకుపోసాగింది. ఎన్నిసార్లో సముద్రం అలలు ఓడను ముంచెయ్య యత్నించాయి. కొన్ని రోజుల అనంతరం తుఫాను కాస్త తీసింది. ఆకాశం బయటపడింది. సూర్యుడు కూడా ఉదయించాడు. సూర్యుడు ఉదయించే వైపుగానే ఓడలో వాళ్లకు ఎగుడు దిగుడుగా నేల కూడా కనిపించింది. బాబూ, ఆ కనిపించేది ఏ దేశం అని ఓడ సరంగు కళాసులు రత్నశెట్టిని అడిగారు. అది నేనెన్నడూ చూసిన దేశం మటుకు కాదు, ఏ దయ్యాల లంకో అయి ఉంటుంది అన్నాడు రత్నశెట్టి. ఎవరూ నమ్మలేదు. క్రమంగా ఓడ తీరాన్ని చేరవచ్చింది. ఇప్పుడు వాళ్లకు నేల మీద ఒక కొండ, దాని కింద మీద చెట్లు, చెట్ల మధ్య గరికిమేసే గొర్రెలు, ఒక పక్క పొలాలు, దూరాన ఒక నగరము, దాని ప్రాకారము అన్నీ స్పష్టంగా కనిపించాయి. ఇది దయ్యాల లోకం ఎందుకయ్యింది? కానే కాదు. ఆ గొర్రెలు దయ్యపు గొర్రెలా? ఆ పొలాలలో పండేది దయ్యపు ధాన్యమా? కానే కాదు అన్నారు కళాసులు. రత్నశెట్టి దానికి జవాబివ్వక, దయ్యాల లంక అయినా భూతాల లంక అయినా మనం దీని మీదికి వెళ్ళక తప్పదు. ఇక్కడి వాళ్ల సహాయం లేకుండా మనం ఇంటికి ఎలా వెళ్ళగలం అన్నాడు. అది నిజమేగా మరి. అందుచేత రత్నశెట్టి వెంట ఓడ సరంగు మరికొందరు ముఖ్యులు బయలుదేరారు. కళాసుల్లో కొందరు మంచినీటి కోసం వెతుకుతూ వెళ్లారు. మిగిలిన వాళ్ళు ఓడకు కాపలాగా ఉండిపోయారు. రత్నశెట్టి ముఠా వాళ్ళు ఒక కాలిబాట పట్టుకున్నారు. అది చెట్ల మధ్యగా నగరం కేసి పోతున్నది. ఒకళ్ళ వెనకగా ఒకళ్ళు నడుచుకుంటూ ఆ బాట వెంట వాళ్ళు కొంత దూరం వెళ్లేసరికి బాట పక్కగా ఒక కూరల మడిలో కలుపు తీస్తూ ఒక ముసలాడు కనిపించాడు. రత్నశెట్టి ఆగి, చూడు బాబు, ఈ దారే పోతే మేం నగరం చేరుకుంటామా అని అడిగాడు. ముసలివాడు తల ఎత్తి వాళ్లకేసి చూడనన్నా చూడలేదు. వాడికి చెవుడు కాబోలనుకొని వాళ్ళు మరికొంత దూరం వెళ్లారు. ఒక యువకుడు పార భుజాన తగిలించుకొని ఆ దారి వెంటే వాళ్లకు ఎదురు వచ్చాడు. మన వాళ్ళు వాడికి దారి ఇచ్చారు. ఎవరో కొత్త వాళ్ళు ఎదురైనప్పుడల్లా కుర్రవాడు ఆగి, ఎవరు మీరు, ఏ దేశం అని అడగవచ్చునా? వాడు వాళ్ళని ఏమీ అడగలేదు సరికదా. వాళ్లకేసి కన్నైనా తిప్పకుండా తన దారిన తాను వెళ్ళిపోయాడు. గుడ్డివాడా అనుకుందామంటే దారి వెంట ధారాళంగా నడిచేస్తున్నాడు. మన వాళ్ళు వాడికేసి చూస్తూ అలాగే ఆశ్చర్యంతో నిలబడి ఉండగా వెనక నుంచి తప్పటడుగులు వినిపించాయి. 4-5 పిల్లలు వాళ్ల గుండా పరిగెత్తిపోయారు. ఆ పిల్లల శరీరాలు మన వాళ్ళకి తగల్లేదు, మన వాళ్ళ శరీరాలు వాళ్ళకి తగల్లేదు. ఇంకేముంది,
రత్నశెట్టి చెప్పిన మాట అక్షరాల నిజమయ్యింది. అది దయ్యాల దేశం. వాళ్లకు దారిలో కనిపించిన వాళ్ళందరూ దయ్యాలే. నేను చెప్పలేదా, ఇది ఏదో దయ్యాల లంక అన్నాడు రత్నశెట్టి. అమ్మయ్యో, మనం ఇక్కడ ఒక్క క్షణం ఉండవద్దు, లంగరెత్తి ఇప్పుడే వెళ్ళిపోదాం అన్నాడు మిగిలిన వాళ్ళు. భయం దేనికర్రా, మనన్నా ఈ దయ్యాలు చూడలేవు. ఇది వాళ్ల ప్రదేశం గనక వాళ్లను మనం చూడగలుగుతున్నాం. దైవికంగా మనం ఇక్కడికి వచ్చామే గాని పని పెట్టుకొని రాగలమా? ఇక్కడి విశేషాలు చూసి మరీ పోదాం. మన దేశం వెళ్ళాక అందరితోటి దయ్యాల దేశానికి వెళ్ళొచ్చామని ఎలాగూ చెబుతాం. అక్కడి విశేషాలేమిటని అడిగితే ఏమో మాకు తెలియదంటామా? అవమానం కాదు అన్నాడు రత్నశెట్టి. ముసలివాడు కోటీశ్వరుడు అయిన శెట్టికి లేని భయం మనకెందుకు అనుకొని మిగిలిన వాళ్ళు ఆయన వెంట బయలుదేరారు. పోగా పోగా నగరద్వారం వచ్చింది. ద్వారం వద్ద విచ్చుకత్తులతో పహారా వాళ్ళున్నారు. మనం వాళ్ళకి కనపడం, మన మాటలు వాళ్ళకి వినబడవు. జంకక పదండి అంటూ శెట్టి దారి తీశాడు. విచ్చుకత్తుల వాళ్ళు వారిని చూడాలేదు, అడ్డాలేదు. పోగా పోగా రాజభవనం వచ్చింది. శెట్టి నిర్భయంగా లోపలికి దారి తీశాడు. వాళ్ళు పహారా వాళ్ల శరీరాల గుండానే లోపలికి వెళ్లారు. అది దయ్యాల రాజభవనం. బయట లోపల కూడా భవనం చాలా అందంగా ఉన్నది. బయట మహా అందమైన పూలు గల చెట్లు, లోపల నుంచి సంగీతం వినిపిస్తున్నది. శెట్టి తన అనుచరులతో సహా సంగీతం వినిపిస్తున్న చోటుకి వెళ్ళాడు. ఒక పెద్ద చావడిలో చాలా మంది జనం ఉన్నారు. ఒక పక్కగా రాజు, రాణి, రాజబంధువులు, ఉన్నతోద్యోగులు విందు చేస్తున్నారు. ఇంకొక పక్కగా పాడేవాళ్లు పాడుతున్నారు, నృత్యాలు చేసేవారు నృత్యాలు చేస్తున్నారు. మహావైభవంగా ఉన్నది. తమాషా చేస్తాను, చూస్తూ ఉండండి అని తన అనుచరులతో చెప్పి రత్నశెట్టి తిన్నగా రాజు దగ్గరికి వెళ్ళి ఎదురుగా నిలబడ్డాడు. శెట్టి ఇంకా దగ్గరకు వంగి రాజు మొహంలో మొహం పెట్టి చూశాడు. అప్పుడు కూడా రాజు శెట్టిని గమనించలేదు. కానీ శెట్టికి ఆశ్చర్యం కలిగేటట్టుగా ఆయన స్పృహ తప్పి పడిపోయాడు. హాహాకారాలు బయలుదేరాయి. నృత్యగానాలు, నవ్వులు, వికవికలు అన్నీ నిలిచిపోయాయి. అందరూ ఏం జరిగింది, ఏం జరిగింది అంటూ రాజు దగ్గరికి వచ్చారు. మంత్రి వచ్చి రాజును చూసి భోజనంలో ఏదో విషం కలిసి ఉంటుంది అంటూ రాజవైద్యుణ్ణి పిలిపించారు. రాజవైద్యుడు వచ్చి రాజుగారు తింటున్న పదార్థాలు మొదట వాసన చూసి తర్వాత నోట్లో వేసుకు చూసి ఇందులో విషమేమీ లేదు, భూతవైద్యుణ్ణి పిలిపించండి అన్నాడు. భూతవైద్యుడు వచ్చాడు. రాజుగారి కేసి ఒక్కసారి చూసి గాలిచేష్ట, అంతకంటే ఏమీ లేదు అన్నాడు. గాలిచేష్ట అంటే ఏమిటి అని మంత్రి అడిగాడు. మహారాజు గారికి మనుషుల గాలి తగిలింది, అందువల్ల స్పృహ తప్పి పడిపోయారు. మన మధ్యకు ఎలా వచ్చారో మనుషులు వచ్చారు. వారిని సాగనంపితే గాని మహారాజు గారు స్పృహలోకి రారు అన్నాడు భూతవైద్యుడు. వెంటనే మంత్రి చేతులు జోడించి తల పైకెత్తి కళ్ళు మూసుకొని, మా మధ్యకు వచ్చిన మానవుడా, మాకు అపకారం చెయ్యక నీ దారిన నీవు వెళ్ళిపో. నీకేం కావలిస్తే అది ఇస్తాం. బోలెడంత ఆహార పదార్థం ఉంది, తిను, నీకు కావలసినంత పట్టుకుపో అని ప్రార్థించాడు. భూతవైద్యుడు ఒక పక్కన రాజుగారిని పడుకోబెట్టి మంత్రాలు చదువుతూ ఉంటే శెట్టి మొదలైన వాళ్ళు తమ కడుపులు నిండేలాగా షడ్రసోపేతంగా తిన్నారు. తర్వాత తమ అనుచరుల కోసం మోయగలిగినంత ఆహారాన్ని మూటగట్టుకొని తమ ఓడ దగ్గరికి వచ్చేశారు. కానీ తీరా ఓడలోకి వచ్చి మూటలు విప్పితే ఆ మూటల్లో పిండాలు మాత్రమే ఉన్నాయి. తాము చూసినది దయ్యాల లంకేనని ఇప్పుడు అందరికీ రూఢి అయ్యింది. వాళ్ళు లంగరు ఎత్తి తెరచాపలెత్తి సముద్రం మీద బయలుదేరి కొంతకాలానికి క్షేమంగా తమ దేశం చేరుకున్నారు. ఆ తర్వాత ఆ దయ్యాల లంకను మరి చూసిన వారు లేనే లేరు. తాతయ్య ఈ కథ చెప్పి, అందుచేతను మనుషులుండే చోట మనుషులుండాలి, దయ్యాలుండే చోట దయ్యాలుండాలి, ఒకరి జోలికి మరొకరు రాకూడదు. మన మధ్యకి దయ్యాలు దారి తప్పి వచ్చినా మంచిగా వాటిని సాగనంపాలి గాని భయపడి కంగారు పడకూడదు అన్నాడు.